ఎందుకంటే ఈ బ్రైట్ సిటీ పేరు పెట్టడానికే పాపం ఈ కాలనీలో ఉన్న పాతలు మాత్రం చాలా ప్రయత్నం చేసుకున్నారు. ఇదే విధంగా ఈరోజు మనకి ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఎందుకంటే టెంపుల్ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, నిన్న మొన్న దొంగలు పడుతున్నారు పాలమూరులో. అందుకొరకు చెప్తున్నా, కొంచెం సేఫ్ చేసుకొని టైంకు మళ్ళీ ఇంట్లో ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోండి. ఎందుకంటే దానికి కూడా ఉదాహరణ చెప్తాను చూడు. ఒకసారి భర్త తిని పండుతున్నాడంట, ఏం పని చేసేది లేదు ఆ క్యాండిడేట్. తినడం పండడం పెళ్ళని కోపం వచ్చారే, నీ నోట్లో పడిపోయి ఎప్పుడు తిని ఇంట్లో పడతావు గడ్డి కుడక, ఏ పని చేయవు ఏం చేయవు, ఎట్లా రా నీ నోట్లో మనమో అని భార్య ఇంకా ఊరుకుంటుంది. తిట్టింది. ఊళ్ళకి హరికథ చెప్పడానికి ఒక హరిదాసుడు వచ్చినాడట. ఊళ్ళకి హరిదాసుడు వచ్చి 60 ఆమడలు పోయి హరికథ వినాలని చెప్పేది పెద్దలు మనకి వెనకడికి. అదేవిధంగా కథ చెప్పనీకి వస్తే ఇక అందరూ ఊర్లో ఉన్న జనమంతా ఆడికి హరికథ కాడికి టెంపుల్ కాడికి వచ్చింది. టెంపుల్ కాడికి వస్తే ఆ ఊర్లో ఏమైంది, దొంగలు పడ్డారు. మిగతా ఇల్లులో దొంగతనం చేస్తున్నారు. ఈ మౌని హరికథ వినిపోరా నాయన, హరికథ 60 ఆమడలు పోయి హరికథ వినాలి, జ్ఞానం వస్తుంది, నువ్వు ఎప్పుడు చూడు తిని ఇంట్లో పడుతున్నావు మంచిది కాదంటే, నేను ఊరికి అయితే ఓను కానీ 3 పావుసేర్ల గుగ్గిలు చేసి ఇస్తే పోతా అని చెప్పిండు పెళ్ళకి. అరే నీ అమ్మ ఈ కొడుకు నిరట్లేదని 3 పావుసేర్ల గుగ్గిలు చేసి ఇచ్చి, ఓ కథ అయితే ఇనిరాపో, ఏదైనా తెలుసుకోవాలి, ఎప్పుడు ఇంట్లో ఉంటావు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి భర్తకి చెప్పి పంపించింది. ఇక వచ్చినాక హరిదాసుడు ఏం చెప్తాడు హరికథలా, అయ్యా అందరు వచ్చిండ్రా అన్నాడు. ఒక పావుసేరు గుగ్గిలు తిన్నాడు. అందరు ఎక్కటోళ్ళు అక్కడ ఊపుకున్నారా అన్నాడు. ఇంకో పావుసేరు గుగ్గిలు తిన్నాడు. ఇక కానిస్తున్నాడు అంటే ఇంకా కథ చెప్పుదురా అన్నాడు. అది వరకు ఆ పావుసేరు గుగ్గిలు తిన్నాడు, అయిపోయింది. ఇక లేచి ఇంటికి వచ్చు, గుగ్గిలు అయిపోయినాయి కదా, ఇంటికి వచ్చాడు. ఇంటికి రాందాడు వచ్చి ఇల్లు తలుపు డబడమానికి వచ్చిండు. అంతవరకే వాళ్ళ ఇంట్లో మిగతా ఇళ్ళ పోటీ అంతా దొంగతనం చేసుకొని కరెక్ట్ అదే ఇంట్లోకి వచ్చినారు అదే టైం. ఇక ఈయన వచ్చి తలుపు కొట్టిండు. తలుపు కొట్టినాడు, పిల్లలు కన్ను నడుచుకుంటూ వచ్చి తెరిచింది డోర్ తెరిస్తే అందరు వచ్చిండ్రా అన్నాడు. కథ ఏమేమి చెప్పిండ్రా నాకు ఇప్పుడు చెప్పు, నువ్వు కథ ఇన్ని వచ్చిందని చెప్తున్నావు అంటే, అందరు వచ్చిండ్రా అన్నాడు. అంటే వాళ్ళకి దొంగలు లోపల ఇంట్లో ఉన్నారు కదా, ఈ కొడుకు చూసి గిట్ట అమ్ముల కోడు ఇమ్ముల కోడు నక్కినాడు. అందరు ఎక్కటోళ్ళు అక్కడ కూకున్నారా అని వరకు ఒరిని అమ్మాయి ఈ కొడుకు చూసాడు, ఖచ్చితంగా చూసాడు. అయితే ఇంకేం చెప్పినంటే ఇక రానిస్తున్నాను అంటే, అయితే పుట్టనీకి వచ్చిందని చెప్పి ఆ మిగతా ఇల్లులో చేసిన దొంగతనం చేసిన బంగారంతా ఆ ఇంట్లో పెట్టి పారిపోయిందట దొంగలు. ఇంట్లోకి రాగానే భర్త లోపలికి వచ్చిందట. వచ్చి లోపల వచ్చి చూస్తే నడింట్లో బంగారం ఉందట. ఒరే నీ అమ్మ బంగారు ఎక్కడిది, బంగారు ఎక్కడిది అంటేనంటే, చూసినావు ఒక్కరోజు నువ్వు మేల్కతోటి ఉంటే ఇంత బంగారం వచ్చింది, నువ్వు దినం మేల్కతోటి ఉంటే మరి ఎంత బంగారం వస్తుంది చూడు అని చెప్పిందట. అట్లా అందుకొరకే మనం వ్యవహారం చేసుకోవాలి. హిందూ సంప్రదాయము మన వ్యవస్థల ప్రతిదీ కూడా మనం, ఎందుకంటే ఈ ప్రపంచ దేశాలుల్లా భారతదేశం అంటేనే కట్టు బట్ట బొట్టుకు నిలయమైన దేశం ఇది. ఆడపిల్లలు ఎప్పుడైతే ఎక్కడ ఏ దేశంలో ఆరాధిస్తారో ఆ దేశం సుసంపన్నంగా ఉంటుంది. ఆడపిల్ల అంటే మహాశక్తి అవుతుంది, లక్ష్మీదేవత అవుతుంది, భర్తని మంచిగా చూసుకునే భార్య అవుతుంది, అన్నిటికీ అవసరం వచ్చినప్పుడు ఆది పరాశక్తి కూడా అవుతుంది. అన్ని అవతారాలు కలిగిన తల్లే అమ్మ అనే ఆడపిల్ల రూపం చాలా గొప్ప రూపం కనుక ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లని ఏ ఇంట్లో అయితే భర్తలు ఆడపిల్లని భార్యను మంచిగా చూసుకుంటారో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది, సుసంపన్నంగా ఉంటుంది. కనుక మా అమ్మని ఈరోజు ఆరాధిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాతాజీ.